నిజామాబాద్ జిల్లాలో ఒకప్పుడు కరెంట్ మూడితే షాక్ కొట్టేది, కానీ ఇప్పుడు మాత్రం కరెంట్ బిల్లులు మూడితే షాక్ కొట్టిన పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఒక సామాన్య మానవుడికి 53,747 రూపాయల బిల్లు రావడంతో కూడా ఇక్కడ నిజామాబాద్ జిల్లా చెందిన సామాన్యులు మొత్తం ఆందోళన చెందుతున్నారు. అయితే కేవలం అతనికి ఒక పెంకుటిల్లు, ఒక బల్బు, అలాగే ఒక చిన్న ఫ్యాన్ ఉంటుంది. అతనికి ప్రతి మంత్ ఒక 200 నుండి కనీసం 300, 250 అలా బిల్లు వస్తుంది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా అలా వస్తున్న బిల్లు ఇప్పుడు మా ఏప్రిల్ నెలలో 53,747 రూపాయల బిల్లు రావడంతో కూడా ఆ వినియోగదారు కూడా షాకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా మంచిప్ప గ్రామంలో చోటు చేసుకుంది. అయితే మంచిప్ప గ్రామంలో నిర్వహించినటువంటి సురేష్ అనే వ్యక్తికి గత కొన్ని సంవత్సరాల నుంచి 200, 300 బిల్లు వస్తూనే ఉంటుంది. ప్రతి సంవత్సరం అతను కడుతూ ఉంటాడు. కానీ మొన్న ఏప్రిల్ నెలలో 53,750 రూపాయల బిల్లు రావడంతో కూడా అతను ఆందోళనకు గురయ్యాడు. ఈ బిల్లు ఇంత బిల్లు తమకు ఎందుకు వచ్చింది, తాము కట్టలేని పరిస్థితి, కేవలం తాము ఒక ఫ్యాన్, ఒక బల్బు మాత్రమే వాడుతున్నాం, ఖాళీ తాము ఇటు వ్యవసాయం పని చేసుకుంటూ జీవిస్తున్న వాళ్ళం, ఇంత బిల్లు ఎలా వచ్చిందని చెప్పి కూడా వారు ఆందోళన చెందుతున్నారు. దీనిపై ఇటు కరెంట్ ఆఫీస్ లో పోటీ తిరిగి తమకు ఇంత బిల్లు వచ్చింది, ఇది ఏమైనా పొరపాటు జరిగిందా అని కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ ఉన్న ఎలక్ట్రిక్ అధికారులు మాత్రం ఖచ్చితంగా బిల్లు కట్టాలని చెప్పి కరాఖండిగా చెప్పడం జరిగింది. అయితే దీంతో తాము కట్టలేమని చెప్పి కేవలం కూలీనాలు చేసుకుంటూ తాము జీవిస్తున్నామని చెప్పి, ఇంత బిల్లు తమకు రాదని చెప్పి కేవలం 200, 300 బిల్లు మాత్రమే వస్తుందని చెప్పి కూడా పాత బిల్లులు కూడా మీరు చూపడం జరిగింది. అయినప్పటికీ కూడా కనికరించినటువంటి కరెంట్ అధికారులు ఖచ్చితంగా బిల్లు కట్టాలని చెప్పారు. దీంతో బిల్లు కట్టిన పక్షంలో కట్టకపోవడంతో కూడా అక్కడ ఉన్నటువంటి మీటరు వైరును కూడా కనెక్షన్ కూడా కట్ చేసేయడం జరిగింది. దీంతో గత 4 రోజుల నుంచి కూడా సురేష్ అనే కుటుంబం కూడా చీకటిలో ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. అయితే దీనిపై ఇటు సోషల్ మీడియాలో పాటు మీడియాలో వార్తలు రావడంతో ఒక్కసారిగా ఇటు విద్యుత్ శాఖ అధికారులు, ఉన్నత అధికారులు కూడా దీనిపై దర్యాప్తుకు ఆదేశించారు. ఇది అసలు ఎందుకు బిల్లు వచ్చింది, ఎక్కడ తప్పిదం జరిగిందని చెప్పి కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు. దీనిపై కూడా ఎంక్వైరీ కూడా పెట్టారు. అయితే దీంతో దిగివచ్చినటువంటి జిల్లాకు చెందినటువంటి కరెంట్ అధికారులు ఉటావుతీన అక్కడ చేరుకునే వారికి కూడా మళ్ళీ కరెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఖచ్చితంగా తాము ఇంత బిల్లు ఎలా వచ్చిందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మొత్తం మీద ఇక్కడ సురేష్ అనే వ్యక్తికి ఎందుకు ఇంత బిల్లు వచ్చిందని కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కూడా మండిపడి దీనికి పూర్తిగా ఇటు విద్యుత్ అధికారి నిర్లక్ష్యం అని చెప్పి అసలు ఈ విచ్చలవిడిగా కరెంటు బిల్లులు వేస్తున్నారని చెప్పి కూడా వీరు మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సురేష్ రైట్, అదే నవీన్, మనం చూస్తూనే ఉన్నాం విజువల్స్ లో ఒక చిన్న రూమే కనిపిస్తుంది. అలాగే వాళ్ళు పాత బిల్లులు కూడా చూపిస్తూనే ఉన్నారు. అంటే సోషల్ మీడియాలో వచ్చి ఇంత పెద్ద ఎత్తున దీని మీద ఇది జరిగితే తప్ప విద్యుత్ శాఖ అధికారులు ఎంక్వైరీ పెట్టడానికి కూడా ఇష్టపడలేదు. ముందు కట్టాల్సిందే అన్నట్టుగా మాట్లాడడం అంటే ఇంత నిర్లక్ష్యానికి గురవుతుంటే ఎటువంటి సమాధానం చెప్తున్నారు? అంటే వేరే ఇంకెవరైనా ఇంత పెద్ద ఎత్తున ఇది అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా కట్టాలనే చెప్తున్నారు. వీళ్ళు ఇదంటే బయటకు వచ్చింది, బయటకు రాని సంఘటనలు కూడా మనం చూస్తూనే ఉంటున్నాం. గవర్నమెంట్ ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తుంది? ఆ విద్యుత్ అధికారులు కానీ ఆ కుటుంబానికి ఇప్పుడు ఏం చెప్తారు, ఏం న్యాయం చేయాలనుకుంటున్నారు విద్యుత్ శాఖ అధికారులు? ఖచ్చితంగా ఇప్పుడు కొట్లాడి తెలంగాణలో బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి ఒక ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటికి బాధుడు తెలంగాణగా మారిపోయిందని చెప్పి విచ్చలవిడిగా కరెంటు బిల్లు వేస్తున్నారని చెప్పి ఇద్దరు సామాన్య ప్రజలు కూడా మండిపోతున్నారు. ఏసీడీ బిల్లు పేరుతో కూడా అనేక వేల సంఖ్యలో బిల్లులు వేస్తున్నారని చెప్పి కేవలం ఒక బల్బు, ఒక ఫ్యాను, మహా అంటే ఒక టీవీ ఉంటుంది. అలాంటి ఇంటిలో కూడా కనీసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 200, 300 బిల్లు వస్తుండే, మహా అంటే 400 బిల్లు వస్తుండే. కానీ ఇప్పుడు కొట్లాడి తెలుసుకున్న తెలంగాణ ప్రభుత్వము ఎస్సీడీ ఛార్జీల పేరుతో కూడా విడిగా వేల సంఖ్యలో బిల్లు వేస్తుందని చెప్పి తాము పక్కన పరిస్థితి ఉందని చెప్పి కూడా వీరు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మంచిప్ప గ్రామం చెందిన సురేష్ పరిస్థితి ఒక సంఘటన 53,000 చిల్లర బిల్లు వెలుగులోకి రాని సంఘటన కూడా అనేక ఉన్నాయని చెప్పవచ్చు. అయితే కేవలం ఒక బల్బు, ఒక ఫ్యాన్ ఉంటే మహా అంటే 50, 100, 200 అంటే బిల్లు రావాలి. కానీ విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల 53,000 బిల్లు రావడంతో కూడా గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇది ఖచ్చితంగా విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యము, విచ్చలవిడిగా అసలు ఏముంది వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏం వాడుతున్నారు అని కూడా తెలుసుకోకుండా విచ్చలవిడిగా ఎట్లా పడితే అట్లా బిల్లులు వేస్తారని చెప్పి కూడా ప్రజలు కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై ఖచ్చితంగా విద్యుత్ శాఖ అధికారులపై ఎవరైతే దీని బాధ్యత ఉన్నారో వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల సామాన్య ఆ కుటుంబం మాత్రం 3-4 రోజుల పాటు చీకటిగా ఉండవలసిన పరిస్థితి జరుగుతుంది. దీనికి అంతా బాధ్యత ఎవరంటే విద్యుత్ శాఖ అధికారులు. విద్యుత్ శాఖ అధికారులు లక్ష్యం లేకుండా వాడైతే ఖచ్చితంగా వాళ్ళకి 200, 300 బిల్లు వస్తున్నాయి, అది కట్టి ఆపిగా ఉండేవాళ్ళు.
ఈ విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల పూర్తిగా వీరు 4 రోజుల పాటు అంధకారంలో ఉండాల్సిన పరిస్థితి, చీకటిలో ఉండాల్సిన మగ్గవలసిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై కూడా విద్యుత్ శాఖ ఎవరైతే విద్యుత్ శాఖ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పి దీనిపై కూడా ఖచ్చితంగా వారిపై ఎవరైతే ఉన్నారో వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి.